103వ కీర్తన 11వ వచనంలో, ఎందుకంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా మనం ఉందన్నమాట. మరి 84వ కీర్తనలో 11వ వచనంలో కూడా ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించినని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. అలాగే 51వ కీర్తన 1వ వచనంలో, నీ కృప చొప్పు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి దావీదు గారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అలాగే 32వ కీర్తన 10వ వచనంలో, ఆయన కృపయందు నమ్మిక ఉంచి వానికి కృప ఆవరిస్తుందంట. ఆయన ఎప్పుడైతే మనం ఆయన యందు నమ్మకం కలిగి ఉంటామో ఆయన కృప మన పట్ల ఆవరింపజేస్తాడు. అలాగే 6వ కీర్తన 4వ వచనంలో, నీ కృపను బట్టి నన్ను రక్షించు ప్రభువా అని చెప్పి అక్కడ పశ్చాత్తాప కీర్తన దావీదు గారు రాస్తూ ఉన్నారు. అలాగే మరి దేవుని యొద్ద మనకి 130వ కీర్తన 7వ వచనంలో, దేవుని యొద్ద మనకి కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన మనకు దొరుకుతుందని చెప్పి మనం కీర్తనలు గల్లాం. అలాగే 136వ కీర్తనలో కూడా మరి ఇశ్రాయేలీలు మరి దేవుని చేసిన కార్యాలను వివరిస్తూ దేవుని స్తుతించి ఆయన కృప నిరంతరం ఉండునుగాక. అలాగే సృష్టిలో దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించాడో ఆ మొత్తం 136 అధ్యాయులు మనం 136 అధ్యాయం మొత్తం అన్ని వచనాలు మనం చదువుకుంటే ప్రతి వచనానికి కూడా ఆయన కృప నిరంతరం ఉండును. మరి ఆయన కార్యాలను తలపోసుకుంటూ భక్తుడు ఆ కీర్తన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని కృప నిజంగా మన పట్ల ఎంత అధికంగా మనం ఉందో మన లేఖనాల్లో మనం చూసాము. అయోగ్యులమైన మనల్ని ఆయన కృపతోనే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మరి దేవుని వాక్యాన్ని రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం ఒకసారి చదువుకుందామండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మనము విశ్వాసం మరి దేవుని వాక్యం వింటాం. యేసుక్రీస్తుని గురించిన వాక్యం మనం విన్నప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా మనం విశ్వాసము ద్వారా దేవుణ్ణి మనం మరి అంగీకరించాం. అయినా కానీ ఆయన మన కృపే, మనం రక్షణ పొంది ఉన్నామంటే ఆయన కృప చేతనే మీరు రక్షణ పొంది ఉన్నారని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి లోకంలో ఎంతోమంది ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు. మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలోకి నడిపించి ఆయన కుటుంబంలో మరి ఆయన సంఘములో జీవము గల దేవుని సంఘములో మనల్ని చేర్చినందుకు ఆయన కృపచేతనే ఆయన ప్రణాళికలోనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఉచితంగా మనం మరి నా మటుకు నేనైతే దేవుడు ఆయన కృపచేతనే నన్ను ఆయన రక్షించుకున్నాడు. నాకు దేవుని ప్రేమ అంటే తెలియదు. నేను ఒకవేళ దేవుడు నన్ను రక్షించుకోకపోతే, నేను దేవుని కృపను నేను తెలుసుకోకపోతే, ఆయన రక్తంలో నేను కడగబడకపోతే నేను ఎప్పుడో నశించిపోయి ఉండేదాన్ని, ఈ లోకంలోనే ఉండేదాన్ని కాదేమో. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను కృపచేతన ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఈ మాట ప్రతి ఒక్కరం కూడా మనం చెప్పగలం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో నుంచి మరి దేవుని ఎరుగని స్థితిలో మరి అసలు దేవుడు ప్రేమ అంటే ఏందో మనకు తెలియని పరిస్థితుల్లో దేవుడు ఆయన ఉచితంగా మనల్ని ప్రేమించి ఆయన కృపచేత ప్రతి ఒక్కరిని రక్షించుకున్నాడు. నిజమేనా? వాస్తవమైన మాట. దేవునికి మన స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనల్ని అంతగా మనల్ని ప్రేమించి ఆయన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు కనుక ఆయన కృపని మనం ప్రతిదినం కూడా మనం ధ్యానం చేసుకుంటానే ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాం. ప్రతి విషయంలో మరి దేవుడు అనుకోకుండా ఏదన్నా కార్యం జరిగింది అనుకోండి, అది మనకు దేవునికి సన్నిధిలో మనం కృతజ్ఞతతో దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఏదన్నా ఒక ఆటంకం నుంచి దేవుడు తప్పించబడ్డా అనుకోండి, గబుక్కన మనం దేవునికి మరి దేవుని ప్రేమతో నింపబడిన ప్రతి హృదయం కూడా దేవుని ఆయనకు ఉచితమైన కృపలోనే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడని దేవుని స్తుతిస్తూ ఉంటాం. అలాగే దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రేమ చేత ఆయన జగత్తు పునాది వేయబడక ముందే తన కృపా మహదైశ్వర్యం బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన కృపలో మనల్ని ఎన్నుకున్నాడు అనమాట. అందువల్ల మనం ఆయన కృపను ఎప్పుడు కూడా, కృప నుండి మనం ఎప్పుడు కూడా మరి దూరం అవ్వకూడదు. దేవుని కృపను అనుదినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి ఆయన నిజంగా ఎంతగా మన పట్ల ఆయన ప్రేమను చూపించాడో అంత కృపను మన మీద అనుగ్రహించాడనమాట. మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనం ఈ యొక్క ఆయన ఏర్పరచుకున్న మనలను ఆయన కృపాసనము యొద్దకు ధైర్యముగా మనం వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడా కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం అండి. కనుక మనము రక్షింపబడి కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము కృప పొందుకున్న మనము దేవుని సన్నిధికి మనం వెళ్ళి ధైర్యముగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించడానికి ఆ కృపా ద్వారం మనకి తెరిచాడనమాట. మరి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా వెళ్ళి మనం కనికరింపబడ్డాం. అయితే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు మనకు కావలసిన ప్రతి సహాయం కొరకు మరి సమయోచిత సహాయం అంటే మనకి అవసరమైంది ఏదన్నా సమయోచితమైన బిడ్డలు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు. అయితే సమయోచితమైన సహాయము మీ జ్ఞానము ఇవ్వు ప్రభువా, మరి ఏ క్వశ్చన్కి ఎటువంటి సమాధానం రాయాలో ఆ సమయోచితమైన సహాయం మీరు అనుగ్రహించండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే ప్రతి సహాయం కొరకు మనం ఆయన చేత మనం కనికరింపబడిన మనము సమయోచిత సహాయం కొరకు మరి ఆ దేవుని కృప కొరకు మరి దేవుని సన్నిధిలో మనం కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం ఎద్దలటానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు. రక్షించబడిన మనకి దేవుడు ఈ కృపని మనకి అనుగ్రహించాడనమాట. ధైర్యంగా పాత నిబంధన గ్రంథంలో మనకు తెలుసు మరి ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి మరి మనం ప్రార్థన చేయలేం. ఎందుకంటే అందరి పక్షాన యాజకుడు ఒక్కడే, ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళి ధూపం వేయాలన్నమాట, బలి అర్పించాలి. అయితే ఈ నూతన నిబంధనలో యేసు ప్రభువారు ఆయన సిలువలో మరణించడం ద్వారా ధైర్యంగా ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఆ కృపను పొందుకోవటానికి మనము దేవుని సన్నిధిలో అడగటానికి సమయోచిత సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యంతో కృపాసనం దగ్గరికి మనకు వెళ్ళటానికి దేవుడు ఈ నూతనమైన కార్యాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయన కృప మన పట్ల అధికంగా అనుగ్రహిస్తాడనమాట. మనం అట్లా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి మన జీవితాల్లో దేవునితో మనం సహవాసం కలిగిన వారం ఉన్నప్పుడు ఆయన మనల్ని మరి ఒకవేళ మనకి ఏమైనా శ్రమలు సమస్యలు శోధనలు కృంగదీసినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మనకి గొప్ప సమాధానం ఇస్తాడు. ఆయన కృప ద్వారానే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి పరిస్థితిలో దేవుని సన్నిధిలో మరి ఆయన మనకి కృపను అనుగ్రహిస్తాడనమాట. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థిస్తామో ఆయన మనకి గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దామండి. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోను నిష్కాపట్యముతోను దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమించుటయే. ఇక్కడ పౌలు గారు మరి ఇక్కడ అందుచేతనే అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుచున్నాయి. ఇక్కడ పౌలు గారు పరిచర్లో ఆ సంఘము చేసే ప్రార్థన ద్వారా వారికి కలిగిన మరి కృపావరము కొరకు అక్కడ మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు మనం కృపక కలుగు ఫలం ఏంటంటే
మరి అటువంటి కృప మరి అనేకులు చేసిన ప్రార్థన ద్వారా ఆ యొక్క ఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే వారు అక్కడ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటున్నామని విశేషంగా మీ ఎదుట నడుచుకుంటామని మరి మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తున్నాడని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి ఆ యొక్క కృప గురించి ఆ ఫలం పొందుకున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో సంఘమంతా వారి కొరకు చేసిన ప్రార్థన బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చూస్తూ ఉన్నాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చాలమ్మ. ఇక్కడ ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు మరి మనం రక్షణ పొందినప్పుడు మనం ఏ విధంగా జీవించాలో మనం రక్షణ పొందాం. దేవుని కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి మనం దేవుల్లో ఎట్లాగా జీవించాలో ఇక్కడ మరి తీతు గారు రాస్తూ ఉన్నారు. మరి ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు మనము భక్తిహీనతను ఈ లోకము సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఈ లోకంలో మనం ఎదురు చూస్తూ ఉండాలి. మరి ఆయన కృపను పొందుకున్న మనము ఈ లోకములో ఉన్న వాటిని ఎన్నిటిని మరి ఈ లోక సంబంధమైన వాటిని మరి మనం విడిచిపెట్టి దేవునిలో మనం ఎట్లా నిలిచి ఉండాలో దేవుణ్ణి ఎలా వెంబడించాలో ఇక్కడ మనకి రాయబడి ఉందన్నమాట. మరి అనుదినము కూడా దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి మన దేవుని కృపను మనం ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు. మరి దేవుని కృప ప్రతి విషయంలో దేవుని కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం. దేవుని ద్వారానే మనం బ్రతికి ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. ఆయనలో మనం ఉనికి కలిగి ఉన్నాం, ఆయనలో మనం నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని కృపను మనం ఎప్పుడు కూడా మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని కృప నుంచి కూడా కొంతమంది భక్తులు తొలగిపోయారు. మరి వారి విశ్వాస యాత్రలో దేవుని కృపకు దూరమైనట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే తర్వాత మీరు చదువుకోండి. మొదటి వచనం, అలాగైనా ఏమందము కృప విస్తరింపవలని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. మరి కృప విస్తరింపవలని పాపమందు మనం నిలిచి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని మరి అపరాధముల చేత పాపం చేత మనం చచ్చినతిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆయన కృప చేత మనల్ని రక్షించాడు. మరి ఆ కృప నుండి మళ్ళా మనం దూరం అయిపోకూడదు అన్నమాట. మరి పాపము దానిలో జీవించును. మరి ఇక్కడ మన ముఖ్యమైన అంశాలు మన అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే మన పౌలు గారు మనకి ఒక హెచ్చరికగా ఈ యొక్క అధ్యాయం రాయబడి ఉంది. 4వ వచనం చూసినట్లయితే 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీద ప్రభుత్వము చేయదు. ధర్మశాస్త్రం కాదు కానీ దేవుని కృప ద్వారా కానీ క్రీస్తు యేసులోనికి మనం బాప్తీసం పొందిన మనం అందరం కూడా ఆయన కృపకు నుండి మనం ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదు. 23వ వచనంలో, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాపం వలన వచ్చే జీతం ఏంటంటే మరణం. ఆ మరణం నుంచి మనం తప్పించాడు మనల్ని. అయితే దేవుడు మనకి ఇచ్చిన కృపావరం ఏంటంటే నిత్య జీవము.
ఈ లోకములో మనకి ప్రతి అవసరతల్లో దేవుడు ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. పరలోకంలో మనకి నిత్య జీవాన్ని మనకి సిద్ధపరిచాడు. అటువంటి కృప నుండి మనం ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదు. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ మనకి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, మనకి ఒకవేళ కష్టమైన పరిస్థితులు, మరి శ్రమలు శోధనలు వచ్చినా కానీ దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవునిలోని మనం నిలిచి ఉండి ఆ నిత్య రాజ్యం కొరకు అనుదినం కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఎప్పుడు కూడా దేవుని కృపను మనం దూరం చేసుకోకూడదు. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దామండి. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై తన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. కింద వచనాల్లో మనం రెండు పుట్టినోట్లు మనం చూసినట్లయితే మూల భాషలో వ్రాయబడి ఉండినవారు. ఇక్కడ మరి అబద్ధ బోధకులను గురించి ఇక్కడ మరి భక్తుడు రాస్తూ ఉన్నాడు యోధా గారు. మరి అబద్ధ బోధకుల గురించి కూడా అక్కడ రాయబడి ఉంది. మనం చూస్తూ ఉన్న అనేక మంది దేవునికి వ్యతిరేకంగా నేనే క్రీస్తునని బాబానని అనేక మంది వస్తూ ఉన్నారు. వారి విషయం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాస జీవితంలో ఆ కృప నుండి కూడా మనం తొలగిపోకూడదు. మరి ఆ అబద్ధ బోధకుల గురించి అక్కడ ఆయన వివరంగా చెప్తా ఉన్నారు. మరి 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరచుచు దేవుని కృపను వారు దుర్వినియోగపరుచుకుంటా ఉన్నారు. మన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బోధించేవారు ఉన్నారు. వారి విషయము కూడా మీరు జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని కృపను ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దని చెప్పి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు
మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల్లోంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.